100 రోజులు అయిందండి ఇప్పటికి కూటమి ప్రభుత్వం వచ్చి. మీకేమనిపిస్తుంది చూడగానే? అంటే మీరు జగన్ గారి ప్రభుత్వం చూసారు. ఆ ప్రభుత్వం చేసిన ఇప్పుడు డెవలప్మెంట్ శూన్యమాడ వాస్తవాలే కదా, అది వాస్తవాలండి. అవునండి. సో స్కీమ్ల పేరిట్లో అడ్డగోలు డబ్బులు ప్రజలకు వంచిర్రు. ప్రజలని సోమరిపోతులు కూడా చేసిర్రు అంటారు. నన్ను తిట్టుకున్నా సరే, ప్రజలకు అడ్డగోలు డబ్బులు వంచి అప్పులు చేసి వంచి ఆ రాష్ట్రాన్ని అప్పుల కూటంగా చేసారు. తెలంగాణ కూడా అట్లనే ఉంది. తెలంగాణ కొంచెం టూత్ పాలిష్ లెక్క కనబడుతుంది. సో నెక్స్ట్ గవర్నమెంట్ స్టేబుల్ కానీ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అర్థం చేసుకునే టైం పడుతుంది అన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్కి. సో ఇప్పుడు రాజధానిపై దృష్టి, రాజధాని లేని రాష్ట్రం అంటే విచిత్రంగా ఉంటుంది. విచిత్రంగా దానికి ఆయన ఏమనుకుంటా అంటే, జగన్ గారు ఈ స్కీమ్ లో మస్తు పోతే నాకు ఓటేస్తారు అనుకోరు. ప్రజలు పిచ్చోళ్ళు కాదు, అన్ని గమనిస్తారు. ప్రజలకు స్కీమ్లు ఇచ్చినంత మాత్రం డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ప్రజలు కొనలేదు. దాని తగ్గట్టు అభివృద్ధి చూపించాలి. అభివృద్ధి కావాలి కదా, అభివృద్ధి కావాలి. సో దెబ్బ పడ్డది వాళ్ళకి. వీళ్ళు అర్థం చేసుకుని టైం పడుతుంది. కాకపోతే అదృష్టం ఏంటంటే సెంట్రల్ అవుట్ రైట్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ త్వరగా రికవరీ అవుతుంది. ఏదైతే మైనస్ నుంచి రికవరీ అయ్యి ఒక మంచి రాష్ట్రంగా పేరు సంపాదిస్తుంది. అమరావతి ఒక మంచి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక ప్లానింగ్, మంచి ప్లానర్, మంచి అడ్మినిస్ట్రేటర్ కాబట్టి ఆయన కూడా ఈ తొందరగా ఒప్పుకోడు కరప్షన్ అవన్నీ. సో డెఫినెట్ గా అమరావతి షార్ట్ పీరియడ్ లో ఒక మంచి రాజధాని అవుతుంది. షార్ట్ పీరియడ్ టేక్స్ టైం, 5-10 years టైం పడుతుంది. ఈ టైంలో అదొట్టు ఒక 50,000 కోట్లు ఎంతో సెంట్రల్ గవర్నమెంట్ కూడా హెల్ప్ చేస్తుందండి. డెఫినెట్ గా సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది, ప్రపంచ బ్యాంక్ కూడా హెల్ప్ చేస్తుంది. అంతే. మొన్న వరదలు చూసారు కదా సార్, వరదల్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన పనితీరు ఇవన్నీ కూడా చూసారు. షాక్ అయినా లిటరల్లీ. ఆ ఏజ్ లో పోయి మంత్రులకు అప్పచెప్పకుండా తనే పర్సనల్ పోయి బోట్లలో తిరిగి ప్రజల కష్టాలు తెలుసుకుంటూ 2-3 days 4 days ఆడనే ఉండి, నాట్ ఏ జోక్. ఆ ఏజ్ లో ప్రజలకు మంచి చేయాలనే కసి ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. సో ఇట్ ఈస్ డూయింగ్ గుడ్. అదే జేసీబీలో మూవ్ అవటం కానీ గ్రేట్. ఆ ఏజ్ లో లోకేష్ గారి కంటే ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు కనబడ్డారు. గ్రేట్. అది వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారండి, ఏం చేయలేదు అని చెప్తున్నారు. ఎవరు? వైసీపీ వాళ్ళు అండి. ఏదోటి అనాలి కదా, కూటమిని అనాలి, ఏదో ఒకటి అనాలి. వాళ్ళు ఇంకా షాక్ లోనే ఉన్నారు కదా, ఇంకా షాక్ లోనే ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఓడిపోయిన సంగతి ఇంకా తెలియట్లేదు వాళ్ళకి. ప్రజలకు తెలుసు కదా, వాళ్ళకి తెలుస్తలేదు. అంటే ఈవీఎంలు మోసం చేశారు అంటున్నారండి. మరి ఈవీఎంలు మోసం ఎవరు చేయాలి? ఈవీఎంలు అంటే టీడీపీ మొత్తం కూటమి చేశారంటారు. ఎవరు అంటారు ఉంటాయి ఈవీఎంలు? ఎలక్షన్ కమిషన్ అంటారు. అవునండి. నువ్వు ఎలక్షన్ కమిషన్ లోనే అంటావా? అంటే మన ప్రజాస్వామ్యం అన్నట్టే అవుతుంది. మరి 100% ప్రజాస్వామ్యం అంటున్నట్టే ఈవీఎంలు పడితే ఈవీఎంలు. మరి లాస్ట్ ఇయర్ జగన్ కి ఈవీఎంలు మోసం చేసి టీడీపీ పడిపోయింది. అప్పుడు మరి లాస్ట్ టైం ఎలక్షన్ అప్పుడు కూడా అనొచ్చు కదా. అవునండి. అంటే వాళ్ళు ఏమన్నా, నేను వైసీపీ వాళ్ళని అడిగాను అప్పుడంటే నిజమైన ప్రజల యొక్క తీర్పట ఇప్పుడు ఏదో మేనేజ్ చేశారంటారు. అదే, వాళ్ళు ఓడిపోతే మేనేజ్, వాళ్ళు గెలిస్తే నిజమైన తీర్పు. అంటే నేను వాళ్ళని ఒక ప్రశ్న అడిగానండి, అలాగైతే మోడీ గారికి 400 రావాలి కదా. మేము 400 హిజ్బార్ 400 పార్ అని మేము వదులుతున్నాం కదా, మాకు 400 కావాలి కదా. మరి అంటే ఇక అట్లుంటే ఎప్పుడు ఎలక్షన్లు ఉండే ఏదో ఒకటే పార్టీ ఉంటది. ఇక ఒకవేళ ఈవీఎంల మీదనే హ్యాకింగ్ అవి ఇవి మాట్లాడితే ఇక ఎప్పటికీ ఎలక్షన్లు ఉండవు ఇక. అవునండి. ఈ ఇండియా కూటమి ఇవన్నీ వీళ్ళ పార్టీలన్నీ వదులుతాయి ఈవీఎంలు అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక మీరు డీజీపీతో ఒక అమ్మాయి ఎవరో ప్రాబ్లం ఉంటే డీజీపీతో మాట్లాడి చెప్తున్నారు. డీజీపీ గారితో నాకు ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది. మొన్నే జత్వాని మన 3 పోలీస్ ఆఫీసర్లు ఆంధ్రప్రదేశ్ లో అలా చూస్తుంటే మీకు అంటే మీకు పోలీసులు అంటే మంచోళ్ళ గురించి మీరు మాట్లాడతారు. ఇక్కడ చూడండి 3 ఆఫీసర్లు ఏం చేశారు? సస్పెండ్ మనకు అందులో క్లారిటీ లేదు కదండి. మనం క్లారిటీ లేదు, మనం కామెంట్ చేయడం కరెక్ట్ గా. అంటే క్లారిటీ అంటే నాకు ఇప్పుడు కొన్ని ఉంటాయండి, అభియోగాలు వస్తాయి, ఆరోపణలు వస్తాయి, ప్రూవ్ అయ్యే వరకు మనం కామెంట్ చేయడం కరెక్ట్ గా. అవునండి. ఇవాళ ఎంతో మంది మంచులకు కూడా ఆరోపణలు వచ్చిన ఈ రోజులు ఉన్నాయి.